నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, అవినాష్ రెడ్డి అరెస్టు ఇక అనివార్యమే, ఓకే, ముందస్తు బయలుకెళ్ళినా ఇచ్చేది లేదు అంటూ కూడా మనము వార్తల్లో చూస్తూ ఉన్నాము. రైట్, ఏం చెప్తారు మీరు? ఇక్కడ మనం ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి అంటే తమ్ముడు కూతురు, ఒక ఎంపీ గారి కూతురు, అలాగే ముఖ్యమంత్రికి చెల్లెలు వరుసైనటువంటి సునీత ఒక ఎడ్యుకేటెడ్, ఆవిడ్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారంటే ఈ దేశంలో సామాన్యుడు ఏమైపోతాడమ్మా? ఇన్ని వ్యూహాలు ఎందుకు? ఇప్పుడు ఆవిడ అనకూడదు, కానీ మహిళా లోకానికి మణిపూస లాంటిది కాబట్టి ఆవిడ ఒంటరిగా పోరాటంలో సాధించుకుంటూ వస్తుంది. లేకపోతే ఏమైపోతారమ్మా? తర్వాత చుట్టూ తిరిగి తండ్రిని కూతురు చంపుకుంది అని నిందలు వేసే పాపిష్టి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. తండ్రిని కూతురు చంపుకుంటే ఎన్నేళ్ళు ఎందుకు తిరుగుతుంది? ఢిల్లీలో ఎందుకు తిరుగుతుంది? అన్నయ్య చుట్టూ ఎందుకు తిరుగుతుంది? హైకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. కానీ నింద వేయవచ్చు, నింద వేయడానికి ఒక అవకాశం ఉండాలి, ఆస్కారం ఉండాలి, సందర్భం ఉండాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. అయితే మనకి సర్వోన్నత ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు అన్నమాట. సర్వోన్నత ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు చాలా అక్షంతలు వేసింది. ఇది హత్య ఎలా జరిగింది అన్నది ప్రధానం, ఎవరు చేశారన్నది ప్రధానం. తర్వాత ఆ నెత్తురు, అక్కడ నెత్తురు మడుగులో ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని ఎవరు బ్లడ్ అంతా తుడిచారు? ఎవరు వివేకానంద తలనేమో కుట్లు కట్టి బ్యాండేజ్ వేశారు. ఏదో పెళ్లి కొడుకులా ముస్తా పెట్టి పడుకోబెట్టేటువంటి అవకాశం ఎవరు అంటే అట్లాంటి ఆ ప్లాన్ ఎవరిది? అవన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఆ వివేకానంద రెడ్డి పోస్ట్ మార్టం అయ్యేలోగా అవినాష్ రెడ్డి భారతీరెడ్డి గారికి 50 ఫోన్లు చేశారు. 50 ఫోన్లలో మాట్లాడారు. ఆ ఫోన్లో మాట్లాడింది ఏమిటి? తర్వాత ఏమో ఇక్కడ అవినాష్ రెడ్డి ప్రధానంగా ఈ వివేకానంద రెడ్డి తాలూకు 2వ భార్య ప్రస్తావన తీసుకురావడం తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు 2వ భార్య నేనున్నానంటూ రావడం అది కరెక్ట్ కాదు. అదేదో వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి వెరీ నెక్స్ట్ మూమెంట్లో రావాలి. అలాగంటే అమ్మో ఊరుకోరు కొట్టేస్తారంటే నువ్వు చీకటి అనుబంధాలు పెట్టుకున్నప్పుడు చీకట్లో ఉండిపో. ఆమెని పెళ్లి చేసుకున్నారంట, వివేక గారు పేరు మార్చుకుని మరి ఆమెను పెళ్లి చేసుకున్నారు అని కూడా వార్త ఉంది. అవునమ్మా, అది కరెక్టే. మరి నువ్వెందుకు చూడడానికి రాలేకపోయావు అంటున్నాను నేను. ఇప్పుడు అట్లాంటి నీకేదో కొంచెం అనుబంధం ఉన్నప్పుడు రావాలి కదా. అమ్మో నన్ను ఎవరైనా కొడతారు, ఎవరైనా తిడతారన్న భయంతో రాలేకపోయానంటే నీ తాలూకు అంటే ఆ రిలేషన్ ఎట్లాంటిది? చీకటి రిలేషన్ కనుక చీకటిలో ఉండిపోతావు అన్నమాట. తర్వాత వివేకానంద రెడ్డి నువ్వు అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆయన ఉద్యోగం ఇప్పించాడంటే ఆయనకి ఏంటంటే కొంచెం సహచర్యం చెప్పవచ్చు, కానీ ధర్మపత్ని అని చెప్పకూడదు. లేదా ధర్మపత్ని అంటే వివేకానంద రెడ్డి గారి తాలూకు మొదటి భార్యకి విడాకులు ఇచ్చినట్టయితేనే ఈవిడ్ని పెళ్లి చేసుకునే అర్హత ఉంటుంది. లేకపోతే ఇద్దరు క్రిమినల్స్ అవుతారు కదా. అంతే కదమ్మా. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అలాంటిది ఏం లేదు కదా. మొదటి భార్య ఉంది కదా. ఎందుకు ఇన్ని అంటే నందులు వేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ సుప్రీంకోర్టు వాళ్ళు అడిగి చివరికి ఏంటంటే అవినాష్ రెడ్డి
మెయిన్ సూత్రధారి అని తేల్చారు. అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడని తేల్చారు. ఇంతవరకు అవినాష్ రెడ్డి వాళ్ళ అన్నయ్యని బెదిరించబట్టి సమయం వస్తే నీ పేరు చెప్పేస్తా అన్నాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత చేతులు ఎత్తేసాడు. గనక ఈరోజు జరిగేది ఏంటంటే ఇవాళ 25th కదా, అంటే ఈ దర్యాప్తు చేయవలసినటువంటి డేట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఈ కేసు తాలూకు గడువు 30 వరకు ఉంది. ఇంకొక 5 రోజులు 5 రోజులు ఉంది. కానీ ఇక్కడ ఎంత అయిపోయింది, ఇంకా ఇన్వెస్టిగేషను, ఇంకా ప్రశ్నలు జవాబులు, తర్వాత ఇంట్రాగేషన్ అంతా లేదమ్మా. అయితే ఇంకా కొత్తగా ఒక ప్రశ్న లేవనెత్తారన్నమాట. ఏం లేవనెత్తారంటే దీని వెనుకున్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, మరి వాళ్ళు కూడా ఫోన్లలో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఇందులో వాళ్ళ పాత్ర ఎంత, అది చేయాలంటే 1 నెల 2 నెలలు కావాలంటున్నారు అన్నమాట. తీసుకోండి, 1 నెల 2 నెలలు కావాలంటే తీసుకోండి, దాంట్లో సందేహం లేదు. కానీ అవినాష్ రెడ్డిని మాత్రం ముందు అరెస్ట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా అవినాష్ రెడ్డిని బహుశా ఇవాళ 25th కనుక ఫైనల్ సిట్టింగ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పవలసింది లేదు, ఈయన అడగవలసింది లేదు, అరెస్ట్ చేయడం తప్ప. ఇంకేదైనా విషయం దొరుకుతుందేమోనని చెప్పేసి ఆ సిబిఐ వాళ్ళ తాలూకు ఆరాటం అన్నమాట. తర్వాత ఏమో సుప్రీంకోర్టు ఎప్పుడైతే జలక్కిచ్చిందో సుప్రీంకోర్టుని గౌరవించాలమ్మ. ఎందుకంటే మనకి ఇంకా దేశంలో కొంత న్యాయం బ్రతుకుందంటే సర్వోన్నత ధర్మాసనం. అది ఎవరిని ప్రధానమంత్రిని కూడా లెక్క చేయదు. తన ఇష్టానుసారంగా ధర్మం ఎలాగుందో అలాగే నిర్ణయం తీసుకుంటుంది, అలాగే జడ్జిమెంట్ ఇస్తుంది. కనుక అది అవినాష్ రెడ్డి తాలూకు అరెస్టు అనివార్యం. అది నేడో రేపు. ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈయన ముందస్తు బెయిల్కి వెళ్ళడం కూడా అది ఇవ్వని చెప్పారుగా. సో కోర్టు ఇవ్వనని చెప్పేసింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక యాంగిల్ తెర మీదకి వస్తుంది, అక్రమ సంబంధాలు. సో ఎక్కువ ఆస్తి అంతా ఆ షమీంకి ఇచ్చేబోతున్నారు కాబట్టి సునీతారెడ్డి ప్లాన్ చేసి ఉండొచ్చు అంటూ కూడా. అది జరగదమ్మా, ఎందుకంటే సునీతారెడ్డి ప్లాన్ చేసి చేయవలసిన అవసరం లేదమ్మా. టోటల్ ఎంటైర్ ప్రాపర్టీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సునీతారెడ్డి. ఆవిడ ప్లాన్ చేయడానికి ప్లాన్ బ్రహ్మాండంగా మొత్తం టోటల్ ప్రాపర్టీ అంతా సునీతారెడ్డి కూతురు. అదే ఎప్పుడైతే షమీం విషయం బయటకు వచ్చిందో ఆమెకు ఆస్తి ఇచ్చేస్తారేమో అనే ఆలోచనతో ఉన్నప్పుడు సో ఆ వివేకానందకు ఎటువంటి అంటే ఆస్తి మీద హక్కు లేకుండా ముందే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అంటూ కూడా వార్త వచ్చిందిగా. మరి అంటే ఇది క్రియేట్ చేసిన వార్త. అది ఇప్పుడు ఒక మైండ్ గేమ్ ఆడతారన్నమాట. ఎలా క్రియేట్ చేసిన వార్త. ఇప్పుడు మీకు కొంచెం ఈ కేసును కొంచెం తిరగదోడినట్టయితే వివేకానంద రెడ్డి పెద్ద ఉమనైజర్ అని ఉంది. అవును, ఎంతమందితో సంబంధాలు ఉన్నాయో అంది. మరి ఒక్కొక్కరి సంబంధాన్ని వెలిగి తీసినట్టయితే ఈ కేసు తిరుగుతుందా? దాని పేరే అక్రమ సంబంధం. అక్రమ సంబంధం క్రమ పద్ధతిలో పనిచేసే వారికి అక్రమాలు ఎందుకు? దాని పేరే అక్రమ సంబంధం గురించి అది వాళ్ళు అసలు సోదులోకి రారన్నమాట. సునీతారెడ్డికి వాళ్ళకి సంబంధం ఏముంటుంది? అది నథింగ్ మాట. మహా కష్టమైన దేవుడితో మీ నాన్న అన్యాయం చేశాడమ్మంటే కదా బతుకొని 1 కోటి 2 కోట్లు ఇస్తారు. అది వేరు. అది అంతర్గతంగా చీకటి కోణంలోంచి చేయబడుతుంది. కానీ డైరెక్ట్గా వచ్చి నేను వివేకానంద రెడ్డి భార్య అని చెప్పలేదు కదా ఆవిడ. చూడాలండి ఏం జరగబోతుంది ఏంటి అని. అంటే ఒకటి అవన్నీ దాన్ని గోరంతలు కొండంతలు చేసి మనం ఏదో వ్యూస్ కోసం వేసుకోవడం తప్ప దాని పేరే అక్రమ సంబంధం వెలుగులోకి రాదు. కనుక వీళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో ఒక భాగంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ రేపు కేసు క్లోజ్ అయినట్టయితే ఆవిడ ఎక్కడుంటుంది? సోదులోకి ఉంటుందా? ఏముండదు. కానీ ఒకటి స్త్రీలోకం మాత్రం గర్వించదగ్గ పరిస్థితుల్లో సునీతారెడ్డి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.